నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. కలవరం కాపులకి కాదు, బోండాకే. కెలికి కంపు చేసుకున్నాడు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే బోండా ఉమా, తెలుగుదేశం పార్టీ నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే. ఈయన తన కెరియర్కి తానే మచ్చబెట్టుకునే విధంగా బిహేవ్ చేస్తున్నారు. అలాగే పార్టీలో తన మనగడుని కూడా ప్రశ్నార్థకం చేసుకునేలాగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సో ఎందుకని, ఏం జరిగింది అని పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే ఇక్కడ బోండా ఉమ్మ గురించి మనం టచ్ చేసే ప్రయత్నం చేద్దాం వివరాల్లోకి వెళ్లే ముందు. ఈయన 2014లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు తెలుగుదేశం పార్టీ నుంచి. 2019కి వచ్చేసరికి చాలా తక్కువ మార్జిన్ తోటే ఓడిపోయారు వైసీపీ నేత మల్లాది విష్ణు చేతిలో. ఇక 2024 ఎన్నికలు అంటారా, కూటమి సునామీలో ఈయనకు కూడా మంచి మెజారిటీ వచ్చింది, సుమారుగా 60,000 పైచులకు మెజారిటీ. సో ఈయనేం ఎక్స్పెక్ట్ చేశారంటే, నేను కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని, సో కాబట్టి పైగా ఇది మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయటం, రెండోసారి గెలిచాను, పైగా మంచి మెజారిటీ వచ్చింది కదా, ఖచ్చితంగా నాకు మంత్రి పదవి ఇస్తారు, పైగా పార్టీకి లాయల్గా ఉంటున్నాను కదా అని చెప్పేసి ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆయన ఎక్స్పెక్టేషన్స్కి భిన్నంగా ఆయనకి మంత్రి పదవి రాలేదు. ఇదే ఆయనలో ఒక రకమైన అసంతృప్తి పేరుకుపోయే విధంగా చేసింది. సో ఈయన ఈ మధ్య కాలంలో పార్టీకి విరుద్ధంగా మాట్లాడుతున్నారు, పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు. ఇలాంటి వాటి వల్లే, ఆయనలో పేరుకుపోయిన ఆ అసంతృప్తి వల్లే పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు. అధికారుల్ని హెచ్చరికలు చేసి కొంచెం బెదిరించే విధంగా మాట్లాడటం, అలాగే పార్టీ తీసుకున్న నిర్ణయాలని కూడా తప్పుబడుతూ మాట్లాడటం. అంటే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది కార్యకర్తల వరకైతే ఓకే, కానీ పై స్థాయి నాయకులకి ఇచ్చే పదవుల గురించి, అధిష్టానం తీసుకున్న నిర్ణయం గురించి మనం మాట్లాడకూడదనే విషయం ఉమాకి తెలియదా? ఇక్కడ ఉమా టార్గెట్ చేసింది ఎవరిని? ఖచ్చితంగా వాసంశెట్టి సుభాష్నే కదా. వాసంశెట్టి సుభాష్ 2024 వరకు కూడా, ఆ ఎన్నికల ముందు వరకు కూడా వైసీపీలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన టీడీపీలోకి వచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, గెలిచారు, మంత్రి పదవిని కూడా కట్టబెట్టింది. అయితే అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్, రాజకీయ సమీకరణాలు అన్నీ చూసుకునే కదా మంత్రి పదవి ఇస్తారు. సో దాన్ని తప్పుపట్టడం ఉమా చేసిన బ్లండర్ మిస్టేక్ అని అంటున్నారు. ఆయనే కెలికి చేసుకుంటున్నాడు ఇదంతా అంటున్నారు. అయితే అది అయిపోయింది, మొన్న మధ్య జరిగింది. పార్టీ కూడా చూసి చూడనట్టు వదిలేసింది. అంటే మంత్రి పదవి రాలేదు అనే ఒక అసంతృప్తి ఉంది కదా, సో పోనీలే పాపం ఏదో మాట్లాడాడు, ఆవేశంలో ఉన్నాడు, కోపంలో ఉన్నాడు, అసంతృప్తిలో ఉన్నాడు అని చెప్పేసి లైట్ తీసుకుంది. కానీ ఆయన దానిని అలుసుగా తీసుకుని ఇంకొక స్టెప్ ముందుకు వేశారు. ఏం చేశారంటే, ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకి వెళ్ళారు కదా, వెళ్ళి పార్టీకి ఇంకా కోపం తెప్పించే విధంగా బిహేవ్ చేశారు. అంటే అంబటి రాంబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుతోటి చట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. అంబటి రాంబాబుతో ఆయన చట్టాపట్టాలు వేసుకుని తిరిగితే తప్పేంటి? అంటే వాళ్ళు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్లే కదా, వాళ్ళు మాట్లాడుకోకూడదా అని చెప్పి మీరు అడగొచ్చు. మాట్లాడుకోండి, పర్సనల్గా ఫోనులు చేసి మాట్లాడుకోండి. కెమెరాల ముందు మీరు ఒక సభకి వెళ్ళినప్పుడు మీడియా ముందు ఇలా చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ మాట్లాడుకుంటే ప్రజలకి, కార్యకర్తలకి లేదా పార్టీకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే అంబటి రాంబాబేమో చంద్రబాబు నాయుడు సతీమణిని అవమానించే విధంగా శాసనసభలో, నిండు సభలో మాధవరెడ్డి అని చెప్పేసి కామెంట్స్ చేయటమా? అలాగే చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులను కూడా కించపరిచే విధంగా, ఎవడొస్తాడో రమను, చంద్రబాబు వస్తాడా, వాడి డాష్ డాష్ మొగుడు వస్తాడా అని చెప్పేసి మాట్లాడటం అది మంచిదేనా? మంచి పద్ధతేనా? మరి అలాంటి వాళ్ళతోటి బోండా ఉమా ఇలా నవ్వుతూ చట్టాపట్టాలు వేసుకుని తిరగటాన్ని దేనికి సంకేతం అనాలి? సో ఇంతవరకు ఇదే పెద్ద మిస్టేక్. అంటే దీనికి మించిన మిస్టేక్, పార్టీ నిర్ణయాల్ని లేకపోతే పార్టీ పరువును కూడా తీసే విధంగా కాపు సామాజిక వర్గాన్ని పార్టీకి దూరం చేయాలి, తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలనే విధంగా బోండా ఉమా మాట్లాడిన మాటలు ఉన్నాయి, ఆ తీరు ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు. అది కూడా ఒకసారి విందాం. 2019లో అధికార మార్పిడి జరిగిందని కూడా తెలియజేస్తాం. మేము అధికారం కోల్పోయాం 2019లో. ఆ 2019లో మేము అధికారం కోల్పోవడానికి ముఖ్యమైన కారణం ముద్రగడ్డ పద్మనాభం గారి ఉద్యమం అని కూడా తెలియజేస్తాం. అంటే ముద్రగడ పద్మనాభం ఉద్యమం వల్ల, అంటే కాపులందరినీ ఏకం చేసి కాపుల్ని టీడీపీకి దూరం చేసి అధికారం కోల్పోవడానికి కారణం అని చెప్పేసి చెప్తున్నారు. మరి అలాంటి ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకి ఎందుకు వెళ్ళారు? సరే వెళ్ళారు పోండి, మరి అక్కడ ఈ విషయాలు మాట్లాడటం దేనికి? టీడీపీని కించపరచటం కాదా ఇది? టీడీపీని అవమానించటం కాదా? సరే ఇంకొక మాట కూడా మాట్లాడుకుందాం. ఆయన ఏమన్నారు వినండి. ఈ కాపు సామాజిక వర్గం ఎటువైపు నుంచుంటే అటువైపు ప్రభుత్వాలు వస్తాయి.
ఆ మాట కాదని అనటం లేదు. కాపు సామాజిక వర్గం ఓట్లు, బీసీల ఓట్లు అధికారంకి అవసరం. అయితే ఒక కాపు సామాజిక వర్గం ఓట్లు ఉంటేనే అధికారం వస్తుంది అనుకుంటే మాత్రం పొరపాటే. కేవలం కాపులు మాత్రమే ఓట్లేస్తే సరిపోతుందా? చిరంజీవికి 18 సీట్లే ఎందుకు వచ్చాయి? ఆయన్ని కాపులకి మాత్రమే పరిమితం చేయటం వల్ల కాదా? కాపు సామాజిక వర్గానికి మాత్రమే పరిమితం చేయటం వల్ల కాదా? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రాజకీయ నాయకులకి మీరు ఒక కులానికి పరిమితం అయిపోయింది అని చెప్పదలుచుకున్నారా? రాజకీయ నాయకులు కేవలం వాళ్ళ కులానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చుకుని వాళ్ళ కులానికి మాత్రమే పరిమితం అయిపోతే అది ఏం ఉపయోగం? ఆ పార్టీ అసలు పైకి వస్తుందా? ప్రజారాజ్యం పార్టీని అందుకు కదా ఇలాంటి వాళ్ళంతా వెనకజేరి, చిరంజీవి వెనకజేరి ఆయన్ని తప్పుదోవ పట్టించి ఇలా కదా నాశనం చేసింది ఆ పార్టీని. ఒక పార్టీ ఒక కులానికి ఎప్పుడు పరిమితం కాకూడదు. ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే అన్ని సామాజిక వర్గాలు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు మద్దతు పలికితేనే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరు అంటే ఇక్కడ ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలోకి వచ్చి మీరు ఆనాడు 2019 ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం చెప్పడం వల్ల, ఆయన పిలుపునివ్వటం వల్ల కాపు సామాజిక వర్గం అంతా వైసీపీకి వెళ్ళింది అంటున్నారు. అయితే మీరు ఇప్పుడు వైసీపీకి సపోర్ట్ చేయదలుచుకున్నారా, లేకపోతే టీడీపీకి సపోర్ట్ చేయదలుచుకున్నారా? బోండా ఉమా ఎటున్నారు ఇప్పుడు? అంటే గతంలో ముద్రగడ పద్మనాభం కాపులకి తెలుగుదేశం పార్టీ వల్ల అన్యాయం జరుగుతోందని చెప్పారంటే ప్రజలంతా, కాపు సామాజిక వర్గం అంతా వైసీపీకి వెళ్ళారు. మరి వైసీపీ ఏం చేసింది? కాపులకి ఏమైనా మంచి చేసిందా? అప్పట్లో కాపు కార్పొరేషన్ని తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేస్తే దాన్ని మూలన పడేసింది వైసీపీ కదా. కాపులకి రిజర్వేషన్ ఇస్తాను అని చెప్పేసి, దాన్ని అమల్లోకి తెస్తానని చెప్పేసి చంద్రబాబు హామీ ఇచ్చారు. అమల్లోకి తెచ్చే ప్రయత్నాలు కూడా చేశారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక నేను అసలు రిజర్వేషనే ఇవ్వను, రిజర్వేషన్ ఇచ్చే అవకాశం కూడా లేదు అని జగన్మోహన్ రెడ్డి తెగేసి చెప్తే ముద్రగడ పద్మనాభం ఏమైనా మాట్లాడారా? కాపు రిజర్వేషన్కి మీరెందుకని కట్టుబడి ఉండట్లేదు అని జగన్మోహన్ రెడ్డిని నిలదీయాలి కదా. కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరిగిపోతుందని చెప్పాలి కదా. మరి అలాంటి ముద్రగడ పద్మనాభం మౌనంగా ఉన్నారు. కానీ మీరు మాత్రం ఆ రోజు ముద్రగడ పద్మనాభాన్ని ప్రశ్నించలేదు. ఇప్పుడు మాత్రం ముద్రగడ పద్మనాభం పెద్ద హీరోలాగా కనిపించారు బోండా ఉమాకి. అంటే తెలుగుదేశం పార్టీని బద్నాం చేయడానికి ముద్రగడ పద్మనాభం దగ్గరికి వెళ్ళి, అంటే ఆయన సంస్మరణ సభకి వెళ్ళి ఆయన గురించి గొప్పగా చెప్తున్నారు. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవాలి. ముద్రగడ పద్మనాభం దగ్గర ఆ మంత్రదండమే ఉంటే 2024 ఎన్నికల్లో వైసీపీలో జాయిన్ అయ్యారు కదా నేరుగా. అంతకుముందు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసి ఆయన్ని ఆలింగనం చేసుకుని, ఆ పిఠాపురమో కిర్లంపుడో అక్కడికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ వచ్చినప్పుడు ఆయన్ని ఆలింగనం చేసుకుని మరి ఆయనకి మద్దతు పలికారు. సో అది 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 ఒక లెవెల్ ఎవరికే. కానీ 2024 ఎన్నికలు వచ్చేసరికి అసలు పూర్తిగా వైసీపీ పార్టీలోకి చేరిపోయి వైసీపీ కండవా కప్పుకొని జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలికారు కదా. ఎందుకని మరి వైసీపీ గెలవలేదు? కాపులంతా ముద్రగడ వెనకాల ఉన్నారు అనుకుంటే ఎందుకని గెలవలేదు? అంటే కాపు సామాజిక వర్గానికి వైసీపీ అన్యాయం చేసింది అనేది అక్కడ తేట తెల్లంగా అర్థమైంది. సో అందుకనే ఎవరూ కూడా ముద్రగడ వెంట నడవలేదు. అందరూ కూడా కూటమి వైపు ఉన్నారు. ఇక నేను ఇప్పుడు చెప్పిన మాట తప్పు అని అనుకుంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను మీకు. అంటే కాపు సామాజిక వర్గానికి వైసీపీ ఎంత మేలు చేసింది, కూటమి ఎంత మేలు చేసింది, గతంలో తెలుగుదేశం పార్టీ ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చింది అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. ఇదిగోండి, కూటమి క్యాబినెట్లో ఇప్పుడు అగ్రవర్ణాల వాళ్ళు ఒక 14 మంది ఉంటే దాంట్లో 5 కమ్మవాళ్ళు, 5 కాపులు ఉన్నారు. ఇంకా తక్కువ చేసింది ఎక్కడ? అలాగే 3 రెడ్లుంటే ఒక వైశ్యులు ఉన్నారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఒకళ్ళు, రెడ్లు 3 ఉన్నారు. ఎవరికీ అన్యాయం చేయలేదు. ఇప్పుడు రీషఫలింగ్ చేస్తే కొత్త వాళ్ళకి ఏమన్నా అవకాశం వస్తుంది కూడా. సో అయితే ఈ కాపుల్లో కొంతమంది ఎవరైనా ఒకవేళ కాస్త అటు ఇటుగా పెర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని పక్కన పెడితే మళ్ళీ కాపులకే ఇస్తారు కదా. ఈ ఐదుగురులో మళ్ళీ కాపులకే ఇస్తారు కానీ వేరే వాళ్ళకి ఇవ్వరు కదా. ఒకవేళ ఆ ఛాన్స్ ఉన్నా కూడా బోండా ఉమా పోగొట్టుకున్నారు. ఇప్పుడు పార్టీకి విరుద్ధంగా, పార్టీ లైన్కి విరుద్ధంగా మాట్లాడి వచ్చే పదవిని కూడా పోగొట్టుకున్నారేమో అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీరు కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి. అయితే రాజ్యసభ సభ్యులు చూద్దాం. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుల్లో ఒకరు కాపు ఉంటే ఒకరు కమ్మ ఉన్నారు. ఇప్పుడు 2 బీసీలు ఉన్నారు. అలాగే జనసేన పార్టీ కూడా కాపులకు ఎక్కడ తక్కువ చేయలేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఏమంటారంటే, నన్ను ఒక కులానికి అంటగట్టొద్దు, నన్ను ఒక కులానికి మాత్రమే పరిమితం చేయొద్దు, నేను ప్రజాసేవ చేయడానికి వచ్చాను. ప్రజలు అంటే కేవలం ఒక కులం మాత్రమే కాదు, అన్ని కులాల వాళ్ళు కలిపితేనే ప్రజలు, అన్ని కులాలు కలిస్తేనే రాష్ట్రం అని అంటారు.
అయినప్పటికీ కూడా ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన మీద ఒత్తిడి తెచ్చారో ఏమో తెలియదు, కానీ జనసేనకి 2 ఎమ్మెల్సీలు ఉంటే 2 కాపులకే ఇవ్వాల్సి వచ్చింది. అలాగే జనసేన లోక్సభ ఇద్దరిని కూడా కాపు సామాజిక వర్గం వాళ్ళకే టికెట్లు ఇచ్చారు లోక్సభకి. ఇద్దరు గెలిచారనుకోండి, అది వేరే విషయం. సో అయితే ఇక టీడీపీ రాజ్యసభ సభ్యులు గతంలో ఎవరినెవరిని రాజ్యసభకు పంపించింది అంటే బోండా ఉమా లాంటి వాళ్ళు కావచ్చు, ఇప్పుడు బోండా ఉమా లాంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కావచ్చు, లేదా గతంలో చాలామంది టీడీపీ కాపులకు అన్యాయం చేసింది అని చెప్పి నిందలు వేసి ఉండొచ్చు. కానీ నింద వేస్తే సరిపోదు కదా, ఇక్కడ నిజాలు కూడా ఉంటాయి కదా. చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు కదా, చించేస్తే చిరిగిపోయేది కాదు కదా. సో గతంలో టీడీపీ నుండి రాజ్యసభకి వెళ్ళిన వాళ్ళు ఎవరు అని చెప్పి చూస్తే మెంట పద్మనాభం ఒకరు, అలాగే ఎర్ర నారాయణ స్వామి ఒకరు, అలాగే శ్రీరామచంద్రయ్య ఒకరు, వంగా గీత ఇప్పుడు ఈవిడైతే వైసీపీలోనే ఉన్నారు. వంగా గీత తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభకు కూడా వెళ్ళారు. అలాగే సానా సతీష్ ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి. అలాగే తోట సీతారామలక్ష్మి ఈవిడ కూడా గతంలో కాపు సామాజిక వర్గం చెందిన ఆమె కూడా తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్ళారు. ఇంతమందిని రాజ్యసభకు పంపించింది తెలుగుదేశం. అయితే వైసీపీ విషయం కూడా మనం ఇక్కడ చర్చించుకోవాలి కదా, ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏర్పాటు చేసిన ముద్రగడ పద్మనాభం వైసీపీ నేత, కాపు ఉద్యమకారుడని చెప్పబడే వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు వెళ్ళి కాపులకు అన్యాయం జరుగుతోందన్నట్టుగా, కాపుల్లో కలవరం మొదలైందన్నట్టుగా చిత్రీకరించదలుచుకున్నారు కదా బోండా ఉమా. మరి కాపులకి వైసీపీ ఏమాత్రం న్యాయం చేసిందనేది ఒక్కసారి చూస్తే, వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా వెళ్ళిన వాళ్ళు ఎవరో తెలుసా? ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, నిరంజన్ రెడ్డి, మేడా రఘునాథరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వీళ్లలో ఎవరూ కాపులు లేరు. వీళ్ళు మాత్రమే కాదు, ఇప్పటి వరకు వైసీపీ ఒక్కళ్ళకి కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి రాజ్యసభ ఇవ్వలేదు. అలాగే వైసీపీ కాపులకి ఎంత అన్యాయం చేసిందనేది నేను ఆల్రెడీ చెప్పాను. గతంలో 2014 నుంచి 2019 మధ్య కాపు విద్యార్థులు ఎంతమంది విదేశీ విద్యా దీవెనతో, అంటే ఆ కాపు కార్పొరేషన్ని ఆసరాగా చేసుకుని కాపు కార్పొరేషన్ నిధుల ద్వారా ఎంతమంది విదేశాలకు వెళ్ళి చదువుకున్నారనేది లెక్కలు ఉంటాయి. ఆర్టీఐకి వెళ్తే ఇస్తుంది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటారు దాన్ని, వెళ్తే మనం చూడొచ్చు. అలాగే కాపు కార్పొరేషన్ నిధులతోటి ఎంతమంది స్వయం ఉపాధి పొందారంటే బిజినెస్ పెట్టుకొనివ్వండి, లేదా కార్లు కొనుక్కొని క్యాబ్ లాగా పెట్టుకొని తిరగనివ్వండి, వాటిని నడుపుకొనివ్వండి, ఎంతమందికి ఉపయోగపడింది అనేది మన కళ్ళకి కట్టినట్టుగా తెలుస్తుంది. కానీ వైసీపీ ఏం చేసిందా? కాపు కార్పొరేషన్ని పూర్తిగా క్లోజ్ చేసి పడేసింది. ఉంటుంది కాపు కార్పొరేషన్ ఉంటుంది, కానీ నిధులు ఉండవు, పెట్టుకుంటే నిధులు రావు. మరి అలాంటి వైసీపీని బోండా ఉమా లాంటి వాళ్ళు క్వశ్చన్ చేయరు. ఇప్పుడు కాపులకి టీడీపీ మంచి చేసింది, ఇంకా మంచి చేయాలని అడగండి కావాలంటే. ఇది సరిపోదు, ఇలా చేయాలని చెప్పండి. అంతేగాని కడుపులో ఒక రకమైన అసంతృప్తిని పెట్టుకొని బయటకి ఇలాంటి మాటలు, పార్టీని డైలమాలో పెట్టే మాటలు, పార్టీ పరువు తీసే మాటలు, పార్టీ లైన్ దాటి మాట్లాడే మాటలు మాట్లాడితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది పార్టీ. అయితే ఇక్కడ కూడా బోండా ఉమా ఇప్పటికీ తనని తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏమని అంటున్నారంటే, నేను ఒక్కడనే వెళ్ళానా, అయినా నేను మాట్లాడిన మాటలకి వివరణ ఇస్తా, కానీ ఇలాంటి సంస్మరణ సభలకి నేను ఒక్కడనే వెళ్ళలేదే. వంగవీటి రంగ గారి అబ్బాయి రాధా, వంగవీటి మోహన రంగ గారి అబ్బాయి రాధా కూడా వెళ్ళాడు కదా సంస్మరణ సభకి. మరి ఆయన్ని కూడా మాట్లాడమని, ఆయన్ని కూడా వివరణ ఇవ్వమని కోరతారా? అలాగే జ్యోతుల నెహ్రూ కూడా వెళ్ళారు కదా, ఆయన్ని కూడా వివరణ కోరతారా అని చెప్పేసి అడుగుతున్నారట. సన్నిహితుల దగ్గర ఆయన చెప్తున్నారట బోండా ఉమా. అయితే ఇక్కడ వాళ్ళిద్దరూ కూడా అంబటి రాంబాబు లాంటి వాళ్ళను, అంటే చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు సతీమణిని బూతులు తిట్టిన వాళ్ళని ఆలింగనం చేసుకుని తిరగలేదు. అలాగే వాళ్ళిద్దరూ కూడా ఎక్కడ పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ లైన్కి వ్యతిరేకంగా మాట్లాడలేదు. సంస్మరణ సభకి వెళ్ళారు, అక్కడ తెలిసిన వాళ్ళని పలకరించిన వాళ్ళని తిరిగి పలకరించారు. అంటే పలకరిస్తే తిరిగి పలకరించడం సంస్కారం కాబట్టి అలా పలకరించారు, అందులో తప్పులేదే. పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, ఇలాంటి దిన కార్యక్రమాలకి వెళ్ళొద్దని పార్టీ ఎక్కడ లైన్ గీసి చెప్పలేదే. గతంలో ఇంకా క్లోజ్గా ఉండేవాళ్ళు, పార్టీలకు వ్యతిరేకంగా, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఇంకా క్లోజ్గా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇంకా కొంచెం, అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెర మీదకి తీసుకొచ్చిన తర్వాత అలా ఉండనివ్వకుండా చేసిన పరిస్థితులు. ఎందుకంటే ఆ పార్టీ నేతలు చంద్రబాబునో లేకపోతే లోకేష్నో బండబూతులు తిడతారు. మరి అలాంటి వాళ్ళతోటి ఈ నాయకులు వెళ్ళి మాట్లాడితే కార్యకర్తలు ఏమనుకోవాలి? అంటే కార్యకర్తలేమో పార్టీల కోసం కొట్టుకు చేస్తారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎంతమంది వైసీపీ కార్యకర్తలు చంపేశారు, ఆ విషయం తెలియదా? అంటే వాళ్ళు ఎందుకు ప్రాణత్యాగం చేస్తోంది? పార్టీ కోసం కాదా?
మీరు బాగుండాలి, కార్యకర్తలు కొట్టుకు చావాలి, మీకు పదవులు రావాలి, ఇదేనా? సో దీనివల్లే బోండా ఉమ ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఆయనకి చేటు తెచ్చి పెడుతున్నాయి అని చెప్పి పొలిటికల్ అనలిస్టులంతా చెప్తున్నారు. మరి పార్టీ అధిష్టానం వివరణ ఇస్తే, వివరణ కోరమని అడిగితే బోండా ఉమ ఏమని వివరణ ఇస్తారు అనేదే ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అయితే మీరు ఏమనుకుంటున్నారు? బోండా ఉమ ప్రవర్తించిన తీరు మీకెలా అనిపిస్తుంది? ఆయన మాటలు మీకెలా అనిపిస్తున్నాయి? ఆయన చేసిన వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారా, సమర్థించరా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.